రెండో రోజు మహానాడు కార్యక్రమం చాలా వైభవంగా కొనసాగుతుంది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి వేడుకలు కూడా పూర్తి స్థాయిలో కూడా హ్యాపీగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి జయంతి వేడుకల్లో భాగంగా మహానాడు పసుపు పండగ అయితే కొనసాగుతుంది. మనతో పాటు సూలూరుపేట ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి ఆంతోనే మాట్లాడదాం. మేడం, ప్రధానంగా చెప్పండి, ఈరోజు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, శాసనసభ్యురాలు అయ్యారు, ఈరోజు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? అందులో ప్రత్యేకత ఈరోజు అన్న నందమూరి తారక రామారావు జయంతి కూడా జరుగుతూ ఉంది, ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మన తెలుగుదేశం స్థాపకులు నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మనం 27, 28, 29 తారీఖుల్లో మహానాడు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఎన్నో అంశాలని కూడా మనకు వెలుగులోకి తెచ్చారు. ఇంకా మన రాష్ట్ర డెవలప్మెంట్కి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారో, అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరి కృషి కూడా ఈ విజయానికి కారణం. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి నేను ఈ మహానాడులో పార్టిసిపేట్ చేయడం, ఇందులో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ నియోజకవర్గం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాలపై మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు రేపు రాబోయేటువంటి బహిరంగ సభకు ఎంతమంది జనాలు కూడా రాబోతున్నారు మీ నియోజకవర్గం నుంచి? మా నియోజకవర్గం నుంచి 5,000 మంది వరకు మొబిలైజ్ అవుతున్నారు. ఇక్కడికి బహిరంగ సభకు వచ్చి అందరూ ఈ మహానాడిని విజయవంతం చేయబోతున్నారు. సో ఇది మొత్తానికి సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మహానాడు సంబంధించినటువంటి కార్యక్రమం చాలా వరకు కూడా హ్యాపీగా కొనసాగుతుంది. ఈరోజు రెండో రోజు దాన్ని ప్రత్యేకించి కూడా నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తొలిసారి నేను శాసనసభ్యురాలు అయిన తర్వాత ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఓటు స్టూడియో మహానాడు నుంచి.